ఐపీఎల్ 2025లో సోమవారం ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైంట్స్, అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. మన వైజాగ్ వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇది మూడో మ్యాచ్ కాగా రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సీజన్లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 17 ఏళ్లుగా టోర్నీలో కొనసాగుతున్న ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేకపోయింది. 4 ఏళ్ల క్రితం ఐపీఎల్లోకి అడుగుపెట్టిన లక్నోది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లకు ఈసారి కెప్టెన్లు కూడా కొత్తవారే. గతేడాది రెండు జట్లు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయాయి. లీగ్ దశలో 7 మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. లక్నో కూడా 7 మ్యాచ్లు గెలిచి 7వ స్థానంలో నిలిచింది. అయితే సోమవారం జరిగే ఈ మ్యాచ్కు వైజాగ్ పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉండబోతుంది, మ్యాచ్కు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, రెండు జట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే వైజాగ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. సాధారణంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు ఈజీగా భారీ షాట్లు ఆడుతుంటారు. బ్యాటర్లకు మంచి స్ట్రోక్ ప్లేతో పాటు షాట్లు ఆడేందుకు వీలుగా మంచి బౌన్స్ లభిస్తుంది. అయితే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో మంచు వచ్చే అవకాశం ఉండడంతో బ్యాటర్లకు ప్రయోజనం కలుగుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇప్పటి వరకు 15 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 7 మ్యాచ్ల్లో గెలిచాయి. దీన్ని బట్టి ఇక్కడ టాస్ ప్రభావం అంతగా ఉండదని అర్థం చేసుకోవచ్చు. కాగా వైజాగ్లో సగటు స్కోర్ 165 పరుగులుగా ఉంది. 6 సార్లు 150 లోపు స్కోర్లు నమోదవగా 2 సార్లు 150 నుంచి 169 పరుగుల మధ్య స్కోర్లు నమోదయ్యాయి. 3 సార్లు 170 నుంచి 189 పరుగుల వద్ద, 4 సార్లు 190కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ పిచ్పై పేసర్లు ఇప్పటి వరకు 87 వికెట్లు తీయగా స్పిన్నర్లు 40 వికెట్లు తీశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్గా ఫాఫ్ డూప్లెసిస్, జేక్ ప్రాసర్ బరిలోకి దిగనున్నారు. వన్డౌన్లో అభిషేక్ పోరెల్, 4వ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆడనున్నారు. 5లో ట్రిస్టన్ స్టాబ్స్, 6లో కెప్టెన్ అండ్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, 7వ స్థానంలో అశుతోష్ శర్మ ఆడనున్నారు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. మరో ప్రధాన స్పిన్నర్ కావాలనుకుంటే సమీర్ రిజ్వీని ఆడించొచ్చు. పేసర్లుగా మిచెల్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ ఆడే అవకాశాలున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్లుగా ముఖేష్ కుమార్, సమీర్ రిజ్వీ ఆడొచ్చు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. లక్నో ఇన్నింగ్స్ను ఏడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్ ప్రారంభించడం ఖాయమనే చెప్పుకోవాలి. వన్డౌన్లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, 4వ స్థానంలో నికోలస్ పూరన్, 5లో డేవిడ్ మిల్లర్, 6వ స్థానంలో ఆయుష్ బదోని బ్యాటింగ్ చేయనున్నారు. ఫినిషర్గా 7వ స్థానంలో అబ్దుల్ సమద్ బ్యాటింగ్ చేయనున్నాడు. స్పిన్నర్గా షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ ఆడనున్నారు. పేసర్లుగా ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్ ఆడనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా మొహ్సిన్ ఖాన్, ఆకాష్ సింగ్ ఆడే అవకాశాలున్నాయి. ఇక ఈ మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. వర్షం కారణంగా మ్యాచ్కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే డే టైంలో వైజాగ్లో తేలికపాటి వర్షం పడే అవకాశాలున్నాయి. దీంతో మ్యాచ్ సమయంలో గాలిలో కొంత తేమ ఉండొచ్చు. ఇది పేసర్లకు లాభించనుంది. మ్యాచ్ అంతటా ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఇక ఇప్పుడు రెండు జట్ల గత రికార్డుల గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో ఢిల్లీ 3 మ్యాచ్ల్లో, లక్నో 2 మ్యాచ్ల్లో గెలిచాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.